జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మనం ఈ మధ్య రోజు 2-3 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ఏది పాకిస్తాను లేని అవమానాలన్నీ పడతాను స్వామి, ప్రపంచం అంతా వాళ్ళని చీకొడతారని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఏంటంటే వాళ్ళకు తోడు వాళ్ళ మిత్రదేశం అయినటువంటి చైనా కూడా కలిసింది. ఇంక చూడండి, న్యూస్ మాత్రం ఖచ్చితంగా అదిరిపోతుంది, డౌటే లేదు దీంట్లో మాత్రం. యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, ముస్లిం ప్రపంచంలో సౌదీ అరేబియా తర్వాత అత్యంత ధనిక దేశంగా ఈ యుఏఈను చెప్పుకుంటారనమాట. ముఖ్యంగా దుబాయ్ నగరం మూలంగా యుఏఈ మరింతగా అభివృద్ధి చెందింది. ఇక ఈ యుఏఈకు మన భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి, చెప్పుకోదగ్గ స్థాయిలో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో ఒక పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయితే నిర్మించినారు అక్కడ. దాని పేరు బరాఖా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్. ఏంది? బరాఖా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను యుఏఈలోని ఆల్ దఫ్రా అనే ప్రాంతంలో నిర్మించినారు. ఇది అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అర్థమవుతుందా? అరబ్ దేశాలు ఎన్నైతే ఉన్నాయో ఆ అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంటు 4 APR 1400 న్యూక్లియర్ రియాక్టర్లతో దీన్ని నిర్మించినారు. అంటే దీని కెపాసిటీ ఏంటో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పవర్ ప్లాంట్ ఏంటంటే పూర్తిగా క్రియాశీలకంగా పనిచేస్తే, పూర్తి స్థాయిలో పనిచేస్తే మొత్తం యుఏఈలోని 25% ప్రాంతానికి ఈ కరెంట్ అయితే సరఫరా చేయొచ్చు. అంతేకాకుండా యుఏఈలోని పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు కూడా ఈ అణు విద్యుత్తును అయితే సరఫరా చేయనున్నారనమాట. ఏది? ఇక్కడి నుంచి. అయితే ఈ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను మెయింటైన్ చేయడం అంటే అంత ఆశామాష వ్యవహారం అయితే కాదు, ఊరికే మాటలు కాదు, స్టార్ట్ చేసిన ఈజీ కాదు. ఇప్పుడు నేను కారు కొంటే సరిపోయినా నా డ్రైవింగ్ కూడా తెలిసి ఉండాలా. ఓకే, అక్కడ వచ్చేసి వీళ్ళు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే పెట్టినారు, దాన్ని మెయింటైన్ చేయడం రావాలి కదా, దానికి వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయితే అందుకు తగ్గ ఎక్స్పీరియన్స్ కానీ లేదా టెక్నాలజీ కానీ ఈ యుఏఈ దగ్గర లేవు. డబ్బులు అయితే ఉన్నాయి, పెట్టడం అయితే పెట్టారు, మన కదా కారు కొన్నట్టు ఆ మరి ఓళ్ళు చేశారు, కానీ ఆ టెక్నాలజీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకి ఏమి లేవు. దీంతో ఈ బరాఖా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను మెయింటెన్స్ చేసే దేశం కోసం యుఏఈ అయితే వెతుకులాట ప్రారంభించింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి తిండి గతిలేని ఎవరో ఈ పాకిస్తాను ఇదే దాని మిత్రదేశమైనటువంటి చైనాలో ఈ రెండు కలిసి యుఏఈ వెంటబడడం స్టార్ట్ చేసినాయా. తమకు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల మెయింటెనెన్స్ విషయంలో తిరుగులేని అనుభవం ఉండదని, ఈ విషయంలో తమ దేశాలలో చెయ్యి తిరిగిన అంటే ఏది ఇట్లా కుంట్లుగా కాదు, అంటే మంచి ఎక్స్పర్ట్స్ ఉండారని చెప్పేసి ఉండారని. కాబట్టి ఈ బరాఖా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ ఈ ప్రాజెక్టును తమకే అప్పగించాలని చెప్పి ఈ చైనా పాకిస్తాన్లో యుఏఈకి అయితే రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు, అంటే విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశాయన్నమాట. ఏది ఎట్టైనా కూడా దాన్ని సొంతం చేసుకోవాలని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే యుఏఈ రాజు, అతని పేరు వచ్చేసి మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్. ఈయనకు చైనా మీద అలాగే పాకిస్తాన్ల మీద సరైన నమ్మకం లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ద్రోహులే, విశ్వాసం లేని వాళ్ళు ఇద్దరు కూడా. కాబట్టి ఆ రెండు విశ్వాసఘాతక దేశాలని యుఏఈ రాజుకు బాగా తెలుసు. ఒరే స్వామి, వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు రానాయన, వాళ్ళ దగ్గర తీసామంటే మనకే మోపని చెప్పి ఆయన బాగా తెలుసు ఆయనకు. దీంతో యుఏఈ రాజు అయినటువంటి ఈ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ మొన్న భారతదేశ పర్యటనకు వచ్చినారు. పర్యటనకు రావడమే కాకుండా తమ దేశంలోని ఈ బరాఖా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మెయింటెనెన్స్ను భారత్ నిర్వహించాలని చెప్పి కోరినారు. చూసినారా? పాకిస్తాను చైనా రెండు ఎంటబడినాయి. ఏది? ఆ మెయింటెనెన్స్ చేసే అవకాశం మాకు ఇవ్వమని చెప్పి పక్క బొమ్మన్నాడు. కానీ భారతదేశానికి వచ్చి మరి భారతదేశమే దానికి సంబంధించి మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆయనే మనల్ని రిక్వెస్ట్ చేసినాడు. అర్థమవుతుందా? ఇది భారతదేశం యొక్క గొప్పదనం అంటే ఇది. నాయన భారతదేశం మీద ఉండే నమ్మకం, భారతీయుల మీద ఉండే నమ్మకం ఏంటంటే ఇది. అందుకు అంగీకరించినటువంటి భారత ప్రభుత్వం వెంటనే ఏంటంటే యుఏఈతో ఒప్పందాలు కూడా చేసుకునింది. మొన్ననే భారతదేశానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే ఈ యుఏఈకి చెందిన ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీల మధ్య ఈ మెయింటెనెన్స్కి సంబంధించిన ఒప్పందం కూడా కుదిరిపోయింది. ఈ ఒప్పందంతో భారత్ యుఏఈ దేశాల మధ్య బంధం మరింత పెరనుండదన్నమాట. అలాగే యుఏఈకు పాకిస్తాన్ మరింత దూరంగా ఉండదు. అదియా మ్యాటరా? ఎట్లా ఉండదు న్యూసా? ఇది భారతదేశం అంటే ఇది భారతదేశం సాధిస్తూ ఉండే ప్రగతి, అభివృద్ధి. ఊరికనే ఆడ కూర్చుండేది మోడీ ఏం చేశాడు, బీజేపీ ఏం చేస్తుందంటే ఎవరో యుఏఈ రాజు వచ్చి చైనా పాకిస్తాన్ రెండు కలిసి వెంటబడినా కూడా పక్క పొమ్మని చెప్పేసి భారత్కి ఇచ్చిన అవకాశం అంటే అది భారతదేశం యొక్క గొప్పదనం. భారతదేశంలో ఉండే నిజమైన భారతీయుల గొప్పదనం అది లెక్క.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, నాయనా ఒక్క సెకండ్ ఊరికేనే అట్లా ఏదో ఒకటి జై హింద్ అనో, భారత మాతాకి జై అనో, జై శ్రీరామ్ అని చెప్పో, లేకపోతే మన భారతదేశం గొప్పదనో ఏదో ఒకటి మీకు నచ్చింది ఏదో ఒకటి అయితే కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఇలాంటి గొప్ప గొప్ప న్యూస్ 10 మందికి తెలియాలా, మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుంది, మన భారతదేశం గొప్పతనం ఏందనేది ప్రతి సామాన్యుడికి కూడా చేరాలా. కాబట్టి ఎన్నో గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, ప్రతి విలేజ్ కూడా ఈ కాలంలో ఏంటంటే చిన్న చిన్న గ్రామాలకు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ న్యూస్, ఇలాంటి న్యూస్ అన్నీ చేరాలా. దానికి మీ వంతు సహకారం అందించండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పదే పదే కోరుకుంటున్నా. భారతదేశాన్ని ఎంతమంది ప్రేమిస్తారో, భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో, తెలుగు ప్రజల ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా వాళ్ళందరికీ మన న్యూస్ అక్కడ అందించే వార్తలు ప్రతి ఒక్కరికి చేరాలా. ఇందులో మీ వంతు సహాయ సహకారాలు మాకు తప్పనిసరిగా కావాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.